రీజన్ అయితే నెక్స్ట్ రీజన్ మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. అదేంటి అంటే టూత్ పేస్ట్ కానీ ఓరల్ హైజీన్ ప్రోడక్ట్స్ ఏమన్నా లిప్స్ మీద ఉండే ఏరియా సెన్సిటివ్ ఎంత థిన్ ఏరియా ఉంటుందంటే స్కిన్ అండ్ ఆల్సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాని మీద మీరు పదే 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 మీరు ఇట్లా స్క్రబ్ చేశారనుకోండి. హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఈరోజు వీడియోలో కూడా ఒక కామన్ స్కిన్ కేర్ కన్సర్న్ గురించి మనం డిస్కస్ చేద్దాము. దట్ ఈజ్ అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్. అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. మీకు ఫేస్ అంతా ఒక టోన్లో ఉంటుంది, బట్ మౌత్ చుట్టూ లేదంటే లిప్స్ డిఫరెంట్ టోన్లో ఉంటాయి. దానికి ఏం చేయాలో తెలియక హోమ్ రెమెడీస్, ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. రెమెడీస్ ఫాలో అయ్యే ముందు ఫస్ట్ రీజన్ తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఆ రీజన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనకి జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కొంతమందికి ఫేస్ అంతా ఒక టోన్లో ఉన్న లిప్స్ మాత్రం డార్కర్గా ఉంటాయి, అసలు మ్యాచ్ అవ్వవు. దానికి చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఉంటుంది. జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ మీ ఫ్యామిలీ లైన్లో అట్లాగా డార్క్ లిప్స్ కనుకుంటే అవి మీకు జెనెటిక్స్ ద్వారా పాస్ అవుతాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి మనకి బాడీలో వైటమిన్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ వైటమిన్ B12 కానీ ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి ఉంటే మీకేంటంటే ఆ డెఫిషియన్సీస్ మీకు ఇక్కడ డార్క్నెస్ని కాజ్ చేస్తాయి. ఇంకొకటి మనం చాలా ఎక్కువ ఇగ్నోర్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఉమెన్లో PCOS హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల కూడా మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. దానివల్ల మీకు ఎస్పెషల్లీ ఈ ఏరియాలో అండ్ ఆల్సో మీకు చిన్ కింద ఇక్కడ కూడా మీకు డార్క్నెస్ కనిపిస్తుంది అనమాట. అదేంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం చాలా ఎక్కువ ఇగ్నోర్ చేస్తాము ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా అనుకుంటే అవి మనకి ఇండికేట్ చేయడానికి అరౌండ్ ద మౌత్ కానీ నెక్ కానీ ఇక్కడ చిన్న ఏరియాలో కానీ ఇక్కడ మనకి డార్క్నెస్ ఎక్కువ కనిపిస్తుంది. అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము. సో దానివల్ల కూడా ఏంటంటే మనకి అరౌండ్ ద మౌత్ డార్క్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ రీజన్ అయితే నెక్స్ట్ రీజన్ మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. అదేంటి అంటే టూత్ పేస్ట్ కానీ ఓరల్ హైజీన్ ప్రోడక్ట్స్ ఏమన్నా యూజ్ చేసి అవి మీకు పడకపోతే దానివల్ల కూడా మీకు అరౌండ్ ద మౌత్ ఇక్కడ డార్క్నెస్ వస్తుంది. బికాస్ ఆబ్వియస్లీ మనం అందులో కెమికల్స్ యూజ్ చేస్తాము. సో కెమికల్స్ యూజ్ చేసిన అవి మీకు హై కాన్సన్ట్రేషన్లో ఉండి మీ స్కిన్ కనుక సెన్సిటివ్గా ఉంటే సో అందులో యూజ్ చేసే కెమికల్స్ కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ ఏదైనా మీకు ఎలర్జిక్ రియాక్షన్ని తీసుకురావచ్చు. సో ఎలర్జిక్ రియాక్షన్ ఎట్లా బయటపడుతుంది అంటే మీకు అరౌండ్ ద మౌత్ డార్క్నెస్ రూపంలో బయటపడుతుంది. సో మీరు యూస్ చేసే టూత్ పేస్ట్ కూడా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి యూస్ చేయొచ్చు, బట్ సడన్గా మీ స్కిన్ చేంజ్ అయిపోవచ్చు. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కదా టూత్ పేస్ట్ అని అనుకోకండి. సడన్గా మీ స్కిన్ సెన్సిటివ్ అవ్వడం వల్ల కూడా మీకు అలర్జీ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉన్న డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్నా కానీ మనకి ఇక్కడ అరౌండ్ ద మౌత్ బాగా ఫ్లేకీగా అయిపోతుంది, పెదాలు కూడా పగిలిపోతాయి కదా. మీకు వింటర్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, వింటర్స్లో చలికి మీకు హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే లిప్స్ బాగా క్రాక్ అయ్యి లిప్స్ కూడా కొంచెం డార్క్గా అవుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ డిహైడ్రేషన్ అండ్ డ్రై స్కిన్. సో మీరు మాయిశ్చరైజ్ చేసుకునేటప్పుడు మేక్ ష్యూర్ మీరు ఈ ఏరియాస్లో కూడా బాగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని కంప్లీట్గా సీల్ చేసేయండి మాయిశ్చరైజర్తో. అండ్ ఆల్సో బాడీని ఫ్రీక్వెంట్గా హైడ్రేట్ కూడా చేసుకుంటూ ఉండండి. అండ్ చాలామంది ఇగ్నోర్ చేసే ఫ్యాక్ట్ ఏంటి అంటే సన్ ఎక్స్పోజర్. సన్ స్క్రీన్ ఫేస్ అంతా రాసుకుంటాము, నెక్కి రాసుకుంటాం, హ్యాండ్స్కి రాసుకుంటాము, బట్ లిప్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. లిప్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో లిప్స్కి కూడా మీరు SPF 30 కానీ SPF 50 కానీ ఉన్న లిప్ బామ్స్ని యూజ్ చేయండి. మీరు రెగ్యులర్ సన్ స్క్రీన్ లిప్స్ మీద రాసుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ లిప్ బామ్స్లో SPF ఇంక్లూడ్ చేసిన లిప్ బామ్స్ని యూజ్ చేస్తే మీకు అన్కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఆల్సో మీకు సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. యూజింగ్ ఎనీ మ్యాట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్స్, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్కి ఎక్స్ట్రీమ్లీ డ్రైయింగ్ ఉంటాయి అండ్ ఆల్సో సమ్టైమ్స్ స్కిన్ మీద రియాక్ట్ కూడా అవుతాయి. సో మీరు సడన్గా ఏదైనా కొత్త బ్రాండ్ లిప్స్టిక్ యూస్ చేసినా లేదంటే లిప్స్టిక్స్ యూస్ చేశాక మీ లిప్స్ చాలా డ్రైగా అనిపించినా అట్లాంటి లిప్స్టిక్స్ని మీరు యూస్ చేయకండి. ఓన్లీ లిప్సే కాదు, మీకు అరౌండ్ ద మౌత్ కూడా అవి పిగ్మెంటేషన్ని కాజ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి, మీరు చాలా మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు, బట్ అది మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అదేంటంటే హోమ్ రెమెడీస్ ట్రై చేయడం. షుగర్, కాఫీ,
బేకింగ్ సోడా, లైమ్ ఇట్లాంటి స్క్రబ్స్ మీరు ఆన్‌లైన్‌లో చూస్తారు కదా! వాటి వల్ల కూడా మీ లిప్స్ అండ్ ఆల్సో మీ అరౌండ్ ద మౌత్ ఏరియా డార్క్ అవుతుంది. బేకింగ్ సోడా చాలా స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంట్లో మీరు లెమన్ కలుపుతున్నారు. స్కిన్ ఎంత ఇరిటేట్ అవుతుందంటే అండ్ కాఫీ స్క్రబ్, షుగర్ స్క్రబ్ అసలు మీ లిప్స్ మీద ఉండే ఏరియా సెన్సిటివ్ ఎంత థిన్ ఏరియా ఉంటుందంటే స్కిన్ అండ్ ఆల్సో చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాని మీద మీరు పదే మీరిట్లా స్క్రబ్ చేశారనుకోండి, మీరేంటంటే మీకు ఆ డ్రై స్కిన్ తగ్గాలి, లేదంటే లిప్స్ బ్రైటన్ అప్ అవ్వాలి, పింక్‌గా రావాలన్న ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేస్తారు. బట్ ఇట్లా చేయడం వల్ల మీరు ఇంకా ఎక్కువ వర్సెన్ చేసుకుంటున్నారు మీ కండిషన్‌ని. సో, డీఐవై హోమ్ రెమెడీస్ ఇట్లాగా హార్ష్ కెమికల్స్ యూజ్ చేసే హోమ్ రెమెడీస్‌ని మీరు యూజ్ చేయకండి. అండ్ సర్ప్రైజింగ్‌లీ చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్‌గా లిప్స్‌ని లిక్ చేయడం. మనకి లిప్స్ డ్రై అయిపోతున్నాయి కదా అని చెప్పి లిప్స్‌ని లిక్ చేస్తారు. బట్ సలైవా కూడా ఏంటంటే మన స్కిన్‌ని ఇంకా డీహైడ్రేట్ చేస్తుంది. బికాజ్ అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది కదా! సో, దానివల్ల ఏంటంటే ఎవాపరేట్ అవ్వడంతో పాటు మీ స్కిన్‌ని ఇంకా ఎక్కువ డ్రై చేస్తుంది. దాంతో మీ లిప్స్ ఇంకా డార్క్ అవుతాయి. సో, డీహైడ్రేషన్‌గా ఉంటే వాటర్ తాగండి. లేదంటే లిప్స్ డ్రైగా ఉంటే ఏదన్నా లిప్ బామ్ యూజ్ చేయండి. ప్లెయిన్‌గా వాజలిన్ పెట్రోలియం జెల్లీ అయినా యూజ్ చేయొచ్చు. బట్ డోంట్ లిక్ యువర్ లిప్స్. మీకు ఆ హ్యాబిట్ ఉంటే ట్రై టు రెడ్యూస్ ఇట్, ట్రై టు అవాయిడ్ ఇట్. అండ్ మన విమెన్ చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఫేషియల్ వ్యాక్సింగ్ చేసుకుంటారు కదా! సో, ఇక్కడ అప్పర్ లిప్ కూడా మీరు హాట్ వ్యాక్స్ అప్లై చేసి మీరు రిమూవ్ చేస్తారు. మీరు ఎంత రీకా వ్యాక్స్ అప్లై చేసుకున్నా, ఎంత చాక్లెట్ వ్యాక్స్ అప్లై చేసుకున్నా మీకు వ్యాక్స్ హీట్ అప్ చేయకుండా పని జరగదు కదా! సో, మీరు ఆల్రెడీ హాట్‌గా ఉన్నదాన్ని మీ బాడీ మీద అప్లై చేస్తున్నారు. దాంతో పాటు యూ ఆర్ అగైన్ పుల్లింగ్ ఇట్. ఆల్రెడీ వేడి వల్ల మీ స్కిన్‌కి ట్రామా జరిగింది. సో, ట్రామా జరిగిన దాని మీద మళ్ళీ మీరు పుల్ చేసి అడిషనల్ ట్రామా క్రియేట్ చేస్తున్నారు. సో, దానివల్ల ఈ ఏరియాస్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయ్యి పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, మీకు గనుక అట్లాంటి అలవాటు ఉంటే మానేసేయండి. ఫేషియల్ ట్రిమ్మర్స్ ఉన్నాయి. ఫేషియల్ రేజర్స్ ఉన్నాయి. నీట్‌గా ఒక మాయిశ్చరైజర్ కానీ, లేదంటే అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకొని మీరు ఫేషియల్ రేజర్‌తో హెయిర్ రిమూవ్ చేసుకోండి. యూ కెన్ ఈవెన్ గో ఫర్ థ్రెడ్డింగ్. బట్ థ్రెడ్డింగ్ కూడా ఏంటంటే మీకు థ్రెడ్ చేసిన తర్వాత కూడా మీకు ఏరియా రెడ్‌గా, సెన్సిటివ్‌గా అవుతుంది. సో, మీకు ఎక్స్‌ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఆ రెడ్‌నెస్ కూడా మీకు మానిపోయిన తర్వాత డార్క్‌నెస్‌గా మారే అవకాశం ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్‌గా మారే అవకాశం ఉంటుంది. సో, మీకు గనుక ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే బెస్ట్ సొల్యూషన్ ఈజ్ ఫేషియల్ రేజర్స్. సో, వీటితో ఎట్లా డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ష్యూర్ టు యూజ్ సన్ ప్రొటెక్షన్. ఎందుకంటే సన్ అనేది మనకి ఎట్లాగో పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. సో, ఆల్రెడీ ఉన్న పిగ్మెంటేషన్‌ని ఇంకా వర్సెన్ చేస్తుంది. మీరు గనుక సన్ ఎక్స్‌పోజర్‌ని జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే. నెక్స్ట్ మీకు కొన్ని కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. బ్రైట్నింగ్ ఇంగ్రీడియెంట్స్ అవి కూడా యూజ్ చేయొచ్చు. ట్రానెక్సామిక్ యాసిడ్ ఒకటి. అది నేను పర్సనల్‌గా యూజ్ చేశాను. ట్రానెక్సామిక్ యాసిడ్ మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఆల్ఫా ఆర్బ్యూటిన్, లేదంటే కోజిక్ యాసిడ్, లేదంటే లికరిష్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆల్సో నయాసినమైడ్. ఇవన్నీ కూడా మీకు బ్రైట్నింగ్ ఏజెంట్స్ అనమాట. సో, మీరు ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేయకండి. మీకు ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియా ఉందో అక్కడ మాత్రం ఒక చిన్న డాట్ తీసుకుని మీ ఆ ఏరియాలో డాబ్ చేయండి. బట్ రిమెంబర్ హై కాన్సంట్రేషన్‌లో యూజ్ చేయకండి. బికాజ్ మనకి ఈ ఏరియా అండ్ ఆల్సో లిప్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ రిజల్ట్స్ రావాలి, తొందరగా రావాలని చెప్పి హై కాన్సంట్రేషన్‌లో యూజ్ చేస్తే స్కిన్ నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. సో, లోయెస్ట్ కాన్సంట్రేషన్‌తో స్టార్ట్ చేయండి. మీరు ఎవ్రీడే నైట్ పూట యూజ్ చేయండి. కొంచెం చిన్న డాట్ తీసుకుని జస్ట్ డాబ్ చేయండి. ఆ తర్వాత మంచిగా ఒక మాయిశ్చరైజర్‌తో దాన్ని సీల్ చేసేయండి. అండ్ వైటమిన్ సి డెఫిషియన్సీ కానీ, బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ లైక్ ఒక 30స్‌లో గనక అట్లా ఉంటే మీరు హెచ్‌బీఏవన్సీ అంటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా టెస్ట్ చేయించుకుంటూ ఉండండి. సో, మీకు గనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే, మీ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉండి, మీకు గనుక గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వెంటనే మీరు డైట్ కంట్రోల్ చేసుకోండి. మనకి బాడీలో న్యూట్రిషన్ ద్వారా కూడా మనకి ఇంటర్నల్‌గా మనము బాడీకి కావాల్సినవి ఇవ్వాలి. ఓన్లీ సప్లిమెంట్సే కాదు, ఎక్స్టర్నల్‌గా అప్లై చేసే సిరమ్సే కాదు. మీరు ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. సో, మీరు లోపల నుంచి న్యూట్రిషన్ ఇస్తే అది డెఫినెట్‌లీ మన ఫేస్ మీద, మన స్కిన్ మీద కూడా తెలుస్తుంది. అండ్ మీరు ఎట్లాంటి ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి అనంటే ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ క్రీమ్స్,
లేదంటే మీరు స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్, హార్ష్ స్క్రబ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. 1 వీక్‌లో మీకు విజిబుల్ రిజల్ట్స్ లేదంటే 3 డేస్‌లో విజిబుల్ రిజల్ట్స్ ఇట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చే ప్రొడక్ట్స్‌ని మీరు ట్రస్ట్ చేయకండి. ఇవన్నీ తగ్గడానికి టైం పడుతుంది. సో, దాంట్లో మీకు ఏంటంటే ఎక్కువ హార్ష్ కెమికల్స్ యూజ్ చేసేయొచ్చు అట్లాంటి ప్రొడక్ట్స్‌లో. సో, దానివల్ల మీకు ఇంకా నెగెటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, పేషెంట్‌గా ఉండండి, ఓపికగా ఉండండి. కన్సిస్టెంట్‌గా మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ స్మాలెస్ట్ పర్సెంటేజెస్‌తో స్టార్ట్ చేసి కన్సిస్టెంట్‌గా యూజ్ చేయండి. సన్ ప్రొటెక్షన్ యూజ్ చేయండి. సో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. బికాజ్ స్ట్రెస్ తీసుకుంటే అగైన్ మీ హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. మీకు గనక ఎక్స్‌ట్రీమ్ డార్క్‌నెస్ ఉండి బాగా ఇచ్చీగా కూడా ఉందనుకోండి, మీకు ఇంకా డీపర్ స్కిన్ కన్సర్న్స్ ఉండొచ్చు. ఇన్ దట్ కేస్ యూ మస్ట్ కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్. ఈ వీడియోలో నేనైతే చాలా డీటెయిల్‌గా చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్ టు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. టేక్ కేర్.